విగృహ్య మనసా సర్వాణి ఇంద్రియాని సహాసుష, మనస్సుతో సహా సర్వ ఇంద్రియములను నిగ్రహించి తపస్సు కూర్చున్నది. మామూలు తపస్సు అండి. ఆ తల్లి చేసిన తపస్సు అంతకు మునుపు ఎవరూ చేయలేదట, ఆ తర్వాత కూడా ఎవరూ చెయ్యలేరు అని అప్పుడు వాళ్ళే ఒప్పుకున్నారు. అలాంటి తపస్సు చేసింది ఆ తల్లి. ఆ తపస్సు యొక్క గొప్పతనం చెప్తూ గ్రీష్మే చ పరితో వన్నిం ప్రజ్వలంతం దివానిశం కృత్వా తస్థౌ చ తన్మధ్యే సతతం జపతి మనుం. గ్రీష్మకాలంలో 4 వైపులా అగ్నిజ్వాలలు రగుల్చుకుని పైన ప్రచండ మార్తాండుని చూస్తూ పంచాక్షరి జపం చేస్తూ తపస్సు చేసిందట గ్రీష్మకాలంలో. ఇక వర్షాకాలంలో ఒక శిలపై ఆసనం పరచుకొని, ఎందుకంటే శిల మీద కర్ర మీద కూర్చుని జపం చేయరాదు, శిలపై ఆసనం, అందులో స్త్రీకి సముచితమైనటువంటి కంబళి చిత్రాసనము ఇత్యాదులు పరచుకొని దానిపై కూర్చొని తపస్సు చేస్తున్నది. వర్షధారలు పడుతున్న చలించకుండా తపస్సు చేసింది ఆ తల్లి. ఇక తర్వాత హిమఋతువు వచ్చింది. ఈ హిమఋతువు వచ్చినప్పుడు ఆ పర్వత ప్రాంతంలో ఉన్న కొలనులో కంఠము వరకు మునిగి తపస్సు చేసిందిటండి. ఒక్క తల మాత్రమే కనబడుతుందట. ఇక్కడ కాళిదాసు ఒక అద్భుతమైన భావన చేస్తాడు. ఆ తపస్సు ఎలా ఉన్నది అంటే, మంచు వల్ల ఆ కొలంలో పద్మాలనేవి లేవుట, ఒకే ఒక్క పద్మం ఉందిట, అది అమ్మవారి ముఖపద్మము అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట ఆ ముఖపద్మం. ఆ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అంత తపస్సు చేస్తున్నప్పుడు కూడా ముఖపద్మం చక్కగా ప్రసన్నంగా శివుణ్ణి తలంచుకుంటూ మందహాసంతోనే విచ్చుకుని కనిపిస్తోంది, కానీ ముడుచుకుపోలేదు. అది తపశ్శక్తి యొక్క గొప్పతనం. ఇంత కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నది. పైగా చెట్లు అవన్నీ కూడా క్రమంగా పెరుగుతున్నాయట, కానీ తన తపస్సు మాత్రం ఇంకా పూర్తిగా పండట్లేదేమిటి అనే దుఃఖం మాత్రం తల్లి కలుగుతున్నది. కానీ చెక్కు చెదర్ని పట్టుదలతో తపస్సు చేస్తూ ఉండగా కొంతకాలం ఆ తల్లి మొదట్లో ఫలములు మాత్రమే తిని తపస్సు చేసింది. తర్వాత ఫలములు విడిచిపెట్టి పర్ణములు మాత్రమే తిని తపస్సు చేసింది. పర్ణములు అంటే పత్రములు, శక్తినిచ్చే కొన్ని ఆకులు ఉంటాయి, అవి మాత్రమే తింటూ తపస్సు చేసిందట. కొంతకాలం అయ్యేటప్పటికల్లా నిరాహారా భవద్దేవి తపశ్చరణ సంరత ఆహారే త్యక్తపర్ణాభూద్యస్మాద్ధిమవతస్సుత తేన దేవై అపర్ణేతి కథిత నామత శివ. ఇక్కడ తర్వాత పర్ణమును కూడా విడిచిపెట్టిన తర్వాత అమ్మవారికి దేవతలు వచ్చి నమస్కారం చేసుకుని అపర్ణ అని పేరు పెట్టారట. ఇప్పుడు రెండో పేరు వచ్చిందండి. తపస్సుకు వెళుతున్న మూర్తి ఉమా, పర్ణములు విడిచిపెట్టిన మూర్తి అపర్ణ. జయా విజయులతో కలిసి ఆశ్రమంలో అడుగుపెట్టిన మూర్తిని అపరాజిత అని అంటారు. ఇదొకటి, జయా విజయ సమేత అపరాజితాయై నమః, ఇది మంత్రం అండి. అపరాజిత అంటే ఓటమి నెరుగున తల్లి అని అర్థం. అంటే అపరాజితాదేవిని ధ్యానిస్తే పరాజయం అనేది లేదు. జయం అంటే సక్సెస్, గెలుపు. విజయం అంటే అదే అర్థం. మరి తేడా ఏమొచ్చింది? జయము విజయము అంటే ఏ పని చేయాలన్నా బయట కనబడే అవరోధాన్ని గెలవాలి, మన లోపల అవరోధాన్ని గెలవాలి. బయట కనబడే అవరోధాన్ని గెలిస్తే జయము, నీ లోపలి అవరోధాన్ని గెలిస్తే విజయం. అది ఈ రెండు జరిగితేనే అపరాజిత అనే స్థితి వస్తున్నది. అందుకే జయా విజయ సమేత అపరాజిత్ తపస్సుకు వెళ్ళింది. అలాంటి తల్లిని ధ్యానిస్తే మన సాధనలు కూడా అటువంటి విజయాన్ని పొందుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఎన్ని మంత్రములు వస్తున్నాయో చూడండి. అపర్ణాదేవి, అపర్ణాదేవి రూపం వచ్చేటప్పటికల్లా, నామం వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా ఆగి ఒక మాట చెప్పారు. దేవతలు వచ్చి అపర్ణ అని నమస్కారం చేశారు అన్నారు. ఫలాలు వదిలితే అఫలా అనొచ్చుగా, పర్ణాలు విడిచిపెడితేనే అపర్ణ అని ఎందుకన్నారు? ఇలాంటి చోట పట్లు ఉంటాయండి, రహస్యాలు. అపర్ణ అని ఎందుకన్నారు, అఫలా అని ఎందుకు అనలేదు అంటే ఇందాక చెప్పిన రహస్యమే. అమ్మకు వేదముల్లో ఉన్న పేరు ఇక్కడ మరొక అర్థంలో వచ్చినప్పుడు దేవతలు కూడా దాన్ని అంటారు. ఇదివరకు ఉన్న నామమే అపర్ణ. కనుక అపర్ణ అనేది అమ్మవారి యొక్క దివ్యనామము. పర్ణములు విడిచిపెట్టింది కనుక అపర్ణ, ఇది ఒక అర్థం. అంతేకాదు అపర్ణ అనేది ఒక మంత్రం అండి. మంత్రంలో అర్థాన్ని మించిన శక్తి ఉంటుంది. ఇక్కడ గొప్ప ఈ మంత్రం కానీ జపిస్తే ఇదే కుజదోషాలు పోగొట్టే మహామంత్రం. ఇది ముఖ్యంగా అమ్మవారి తపస్సులో ఇది ప్రాణమంత్రం లాంటిది, ప్రధాన మంత్రం లాంటిది ఇది. అందుకే ఇక్కడ అపర్ణ మూర్తి ఎలా ఉంటుందో చెప్పుకుందాం. ఆ మూర్తి ధ్యానం చేస్తూ జపం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అపర్ణ అన్నప్పుడు తపస్సు చేస్తున్న తల్లి రూపం ఇది. అందుకే తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం, తపస్సుతో ప్రకాశిస్తున్న అమ్మ యొక్క మూర్తిని ఇందులో చూపిస్తున్నారు. ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఏకపాద స్థితాసాసి శివం సంస్మృత్య పార్వతి. అపర్ణానామం వచ్చాక అమ్మ తపస్సు లెవెల్ పెరిగిందండి. అది ఇక్కడ తపోనిష్టలో ఒక స్థాయికి వెళ్ళిపోయింది అమ్మవారు. ఆ పరాకాష్ఠ దశకు చెందిన తపస్వరూపిణిని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ స్వరూపం మనకి తమిళనాడులో చెన్నైకి దగ్గర మాంగాడు అనే చోటు ఉన్నది. అక్కడ తపక్కామాక్షి అని, అక్కడ అర్ధమేరు శ్రీచక్రం ఉందండి. దాన్ని ప్రతిష్ఠ చేసింది ఆదిశంకర భగవత్పాలు వారు.
తర్వాత చాలా కాలం తర్వాత దానికి పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం అన్నీ చేసిన వారు సాక్షాత్ దక్షిణామూర్తి మరొక అవతారమైన కంచి మహాస్వామి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు. అక్కడ ఈ అమ్మవారిని మీరు చూడొచ్చు. తపక్కామాక్షి ఆవిడ ఎలా ఉంటుందంటే ఆ మాట వర్ణిస్తున్నారు ఇక్కడ. ఏకపాద స్థిత, ఒంటి పాదం మీద నిలబడుతుంది ఆవిడ. అంటే కుడి పాదం మాత్రమే పెట్టి ఎడమ పాదం ఎత్తి కుడి మోకాల దాకా తెస్తుంది. ఆ పాదాన్ని తెచ్చి పంచాక్షరం జపంతి చ, పంచాక్షరిని జపం చేసుకుంటూ చీరవల్కల సంవీత, నారవస్త్రములు ధరించి జటాసంఘాతధారిణి, తపస్సుకరమైన జటలు ధరించి శివచింతన సంసక్త, శివుణ్ణి చింతన చేస్తున్నది. ఈ స్వరూపం చిన్ముద్ర హృదయం దగ్గర పట్టుకుంటుంది, మళ్ళీ సహస్రారం దగ్గర ఇలా పట్టి నిలబడుతుంది. ఇలా ఉంటుంది తపక్కామాక్షి రూపం. ఇదే అపర్ణ రూపం. ఈ అపర్ణ గోదావరి తీరంలో మనకి కాకినాడకి సమీపంలో, పిఠాపురానికి సమీపంలో తాటిపర్తి అనే ఊరిలో పంచాయతీ క్షేత్రం ఉంది. అక్కడ ఏనాటి నుంచో అపర్ణ నాగేశ్వర అనే శివశక్తి క్షేత్రం, అది సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా అదే. చాలామందికి తెలియదు. మళ్ళీ కొద్ది కాలం క్రితం దాన్ని పునరుద్ధరణ చేశారు. అక్కడ విగ్రహం మళ్ళీ ఇలాగే ఉంటుంది మన ఆంధ్రదేశంలో. ఇది ఈ అపర్ణ అనే నామం కానీ జపించితే, పఠించితే వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతున్నది. అలాగే రుణబాధలు తొలగుతాయి. గొప్ప శక్తివంతమైన మంత్రం, జన్మల బంధాలు తెంచివేయగలిగినటువంటి మహామంత్రం అపర్ణ అనబడేటువంటిది. అపర్ణ అనే మాటని అక్షరాలని అంకెల్లో మార్చే ఒక శాస్త్రం అనుకున్నది. ఆ శాస్త్ర ప్రకారంగా చూస్తే 9 అనే సంఖ్య వస్తుందిట. ఇంగ్లీష్లో కూడా వాళ్ళు కూడా అపర్ణ అని ఇంగ్లీష్ అక్షరాలు మనం రాసిన 9 అనే సంఖ్య వస్తుంది. వాళ్ళ జ్యోతిషం ప్రకారం, మన జ్యోతిషం ప్రకారం కూడా 9 కుజగ్రహానికి సంబంధించిన సంఖ్య. ఇదొకటి రహస్యం. అందుకే అపర్ణ జపం చేస్తే అటువంటి శక్తి ఉన్నది. అనేక మంది కేవలం సరే అపర్ణాయై నమః అనే మంత్ర జపం చేతనే ఎంతో సిద్ధిని పొందారు. అయితే మంగళవారాల్లో అపర్ణానామాన్ని కానీ జపించితే మహాసిద్ధి లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది. అపర్ణానామానికి సంబంధించిన ఒక అద్భుతమైన చారిత్రక వృత్తాంతం మనం చెప్పుకుందాం. కొంతకాలం క్రితం పాండ్య దేశంలో ఒక అమ్మవారి భక్తుడు ఉండేవాడు. గొప్ప సిద్ధపురుషుడు, అతడు మహాపండితుడు. అయితే పాండిత్యము జ్ఞానము ఉన్నా కాలం కలిసి వస్తేనే ఏవైనా రాణిస్తాయి. లేనప్పుడు మహాపండితులు కూడా రాణింపు ఉండదు, మూర్ఖులకు కూడా రాణింపు ఉంటుంది. నిజానికి మహాపండితులు అతను, ఏ గుర్తింపు లేదు. అయినప్పటికీ అమ్మవారిని ఆనందంగా ఆరాధన చేసుకుంటూ ఉన్నాడు. పేద బ్రాహ్మడు, నిత్యం అమ్మవారిని చక్రార్చన చేసుకునేవాడు. అయితే అతను దౌర్భాగ్యం ఏంటో కానీ అప్పులు ఎక్కువ ఉండిపోయాయండి ఆయనకి. ఒకసారి ఆయన పూజా సమయంలో ఉండగా అప్పులు వాళ్ళందరూ పత్రాలు పట్టుకుని ఇంటి మీద దాడికొచ్చారట. ఇవాళ మాత్రం తాడో పేడో తేల్చుకుంటాం, అప్పులన్నీ తీర్చవలసిందే అని వచ్చేట. ఇంటావిడ ఆయన పూజలో ఉన్నారండి అని, ఉండనియండి ఆయన పూజ అయ్యే వరకు మేము అరుగు మీద కూర్చుంటామని వాళ్ళందరూ అరుగు మీద కూర్చున్నట్ట. ఈవిడ వెళ్ళి చెప్పింది, ఆయన పూజలో ఉన్నాడు. ఈవిడ చెప్పింది, ఆవిడ అప్పుల వాళ్ళు వచ్చున్నారండి అని. కానీ ఆయన పూజ నుంచి వెలికి రాలేదు. అమ్మవారిని నామార్చన చేస్తున్నాడు, లలితా సహస్రనామాలతో పూజ చేస్తున్నాడు. ఆయన నిత్య అలవాటు. ప్రతి నామాన్ని అతను ఎలా ఆరాధించేవాడు అంటే ఒక్కొక్క నామాన్ని భావిస్తూ ఆరాధన చేసేవట్టండి. ఆ నామ అర్థం స్ఫురణ తెచ్చుకుంటూ అమ్మవారిని ఆరాధన చేసేవట్ట. అలా చేస్తూ చేస్తూ అపర్ణ అనే నామం వచ్చేటప్పటికల్లా ఆయనకి తపస్సు చేస్తున్న అమ్మవారిని తలంచుకుని ఆరాధన చేయడం ఎప్పుడు అలవాటు. కానీ ఆ రోజున అపర్ణానామానికి మరొక అర్థం ఉన్నది, అది స్ఫురించింది ఆయనకి. అపర్ణానామానికి మరొక అర్థం చెప్తున్నాం, అపగత రుణ అపర్ణ. అది రుణములు లేని తల్లి, రుణములు లేకుండా చేసే తల్లి అపర్ణ. మనం ముక్తి పొందాలి అంటే అప్పులు తీర్చాల్సిందే. అందుకు మనం ఎవరెవరికి అప్పు పడ్డామో తెలుసుకుంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి, ఈ శరీరాన్ని ప్రపంచాన్ని ఇచ్చిన భగవంతుడి రుణం తీర్చుకోవాలి. అలాగే మనం సమాజంలో ఉంటున్నామంటే సాటి మనుష్యులు రుణం తీర్చుకోవాలి. మనకి తెలివితేటలు జీవన విధానం ఇచ్చిన ఋషులు రుణం తీర్చుకోవాలి. సాటి ప్రాణికోట్ల రుణం తీర్చుకోవాలి. 5గురు రుణం తీర్చుకోకుండా కానీ శరీరం చాలిస్తే మళ్ళీ పుట్టాలి, లేకపోతే అప్పు పడిన పాపం వస్తుందట. అందుకే రుణములు తీర్చుకునే శక్తి మనకు కావాలి అంటే అమ్మవారి దయ ఉండాలి. ఈ రుణబంధం నుంచి విమోచనం చేసి మోక్షాన్ని ఇచ్చే తల్లి. అందుకే అపగత రుణ అనే అర్థం స్ఫురించి, అమ్మ అప్పులు పోగొడతావు కదా, అప్పులు వాళ్ళు బయట కూర్చున్నారు తల్లి అనిపించిందిట. ఎప్పుడు ఆయన పొరపాటును కూడా అమ్మవారి దగ్గర లౌకికమైన కోరుకోలేదండి. ఆ రోజు ఎందుకు ఆయన మనస్సు నుంచి అవమాన బాధ తట్టుకోలేక అపర్ణ అంటే అప్పులు పోగొట్టే తల్లి అంటారు అనుకుని మళ్ళీ ఇలా అనుకోకూడదు అని మళ్ళీ తపస్సు కూర్చొని అమ్మవారినే ధ్యానం చేస్తూ మోక్షప్రదాయిని అనే అర్థం తీసుకుని మళ్ళీ కుంకుమ పూజ చేసేట. పూజ మాత్రం సంపూర్ణంగా పూర్తి చేశాడు. చిట్ట చివరికి ఆ తీర్థాన్ని కూడా పుచ్చుకొని ఆ తర్వాత వెలికి వచ్చాడండి. క్షమాపణ చెప్పుకుందామని వచ్చాడు వెలికి.
వచ్చి నన్ను మన్నించాలి, ఇప్పుడు కూడా నేను మీ అప్పు తీర్చలేను, మరికొంత కాలం ఆగాలి అన్నాడు. మేము అప్పు తీరిపోయిందని చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు వాళ్ళు. ఏమిటిది? ఆశ్చర్యపోయారు. మీరు అప్పు ఎలాగైనా తీర్చుకుంటామని వచ్చారని నాకు కబురు వచ్చింది, అప్పు తీరిపోయిందని ఇప్పుడు చెప్తున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎలా తీరిపోయింది అంటే చెప్తున్నారు వాళ్ళు. మేము అమ్మగారితో చెప్పాము, అమ్మగారు మీతో చెప్పారు, మీరు వచ్చేవరకు మేము కూర్చుంటామని అనుకున్నాం. ఈ లోపల మీ అమ్మాయి లోపల నుంచి ఒక పెట్టి పట్టుకొచ్చిందండి అన్నాడు. అమ్మాయి పెట్టి పట్టుకొచ్చి నాన్న ఎంతెంత ఇవ్వాలి అని అడిగింది. అనగానే మేము పత్రాలు చూపిస్తే ఒక్కొక్క పత్రం చూసి ఆ పెట్టెలోంచి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసింది. పత్రాలు తిరిగి మేము అమ్మాయికి ఇచ్చేస్తూ ఉంటే మా నాన్న వచ్చిన తర్వాత ఆయనకు చూపించి చించేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అందుకు మేము ఎదురు చూస్తూ కూర్చున్నాం, మరొక్కసారి అమ్మాయిని పిలిస్తే కళ్ళారా చూసి మేము ధన్యులమైపోతాం అన్నట్టు వాళ్ళు. వెంటనే వాళ్ళ హెచ్చాడు ఆయన, నాకు ఆ సంతానమే లేదయ్యా, అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక్కసారి దుఃఖితుడై, నేను తల్లిని ప్రార్థిస్తుంటే దర్శనం మీకు ఇచ్చిందా బాలారూపంతో అని ఒక్కసారి దుఃఖితుడయ్యాడు ఆ మహానుభావుడు. మొత్తానికి ప్రార్థించినందుకు ఆ తల్లి బాలరూపంలో వచ్చి పూజించేవాడిని నా నాన్న అన్నదండి. ఎంత భాగ్యవంతుడు అతడు! జగతి నేలే తల్లి నన్ను నాన్న అన్నదా అని ఆనందపరసుడైపోయాడు, దుఃఖితుడయ్యాడు. అప్పు తీరిందన్న ఆనందం కంటే అమ్మ దర్శనం తనకు దొరకలేదే అని దుఃఖం ఎక్కువైపోయింది. వాళ్ళు ధన్యులై అమ్మ దర్శనంతో వాళ్ళు పునీతులైపోయారు. ఆ తర్వాత చిత్రం ఏంటంటే, ఆ పాండ్యరాజు క్రమంగా ఈయన యొక్క పాండిత్యాన్ని జ్ఞానాన్ని తెలుసుకుని తనకు ప్రధానమైన మంత్రిగా నియోగించాట. ఇంకా దరిద్రమే లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది అమ్మ యొక్క కృప అండి. మొత్తానికి అపర్ణ అనగానే ఆ నామం యొక్క విశేషం ఈ విధంగా మనకు గుర్తొచ్చినది కనుక అపర్ణ రూపంతో తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ జగదమ్మను నమస్కరించుకుందాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.